హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇప్పటిదాకా మనం బయర్స్ ఎక్కడ వస్తున్నారు, సెల్లర్స్ ఎక్కడ వస్తున్నారు, ఎక్కడ ట్రాప్ అవుతున్నారు అని చెప్పి మాత్రమే మనం ఇండికేటర్స్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో అందరి క్వశ్చన్ ఒకటే, బయర్స్ వస్తున్నారు బాగుంది, బయర్స్ వచ్చినప్పుడు మంచి పంప్ అవుతుంది మార్కెట్, అట్లాగే సెల్లర్స్ వచ్చినప్పుడు బాగా డంప్ అవుతుంది. ఈ బయర్స్ ఎక్కడ ఆగుతారు, అట్లాగే ఈ సెల్లర్స్ ఎక్కడ ఆగుతారు అన్నదే అర్థం కావట్లేదు. దీనికోసం ఏమన్నా ఉంటే బాగుండు అన్న క్వశ్చన్ మార్కే బిల్డ్ చేసింది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ అనేది. సో దీంట్లో మనం తీసుకున్న ఇదేంటంటే స్వింగ్ లోస్, ఎప్పుడైతే మనకి మార్కెట్ బేరిష్ ట్రెండ్ లో వెళ్తూ ఉంటుందో దాన్ని బట్టి ఎప్పుడైతే ఆ ట్రెండ్ మారి స్ట్రక్చర్ చేంజ్ అవుతుందో అక్కడ సపోర్ట్ బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సపోర్ట్ బిల్డ్ అవుతుందో అక్కడ నుంచే మార్కెట్ యూజువల్ గా మళ్ళీ ఒక మంచి రీట్రేస్మెంట్ సైడ్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఈ సపోర్ట్ జోన్స్ లో సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది, రెసిస్టెన్స్ జోన్స్ లో రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. వీటికి ఇది కనుక ఈ సపోర్ట్ బ్రేక్ చేసిన, రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన లైన్ కాస్త డాటెడ్ కింద అయితే మారి మనకి ఇంకొక కన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. మార్కెట్ ఇంకా హయ్యర్ హైస్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఈ ఇండికేటర్ ప్లస్ మన బయర్స్ అండ్ సెల్లర్స్ ఇండికేటర్ ఈ రెండు పెట్టుకుంటే కనుక మార్కెట్ లో ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ తీసుకోవచ్చు. అట్లాగే ఇంట్రాడే స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకి కానీ, ఇంట్రాడే ట్రేడ్స్ చేసే వాళ్ళకి కానీ మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయితే బుక్ చేయొచ్చు. ఎందుకు అంటే మనకి ఇక్కడ చాలా మటుకు మనం ఈ ఇండికేటర్స్ అన్ని టెక్నికల్ బేసిస్ లోనే బిల్డ్ చేస్తున్నాము. సో మనం అర్థం చేసుకునేటట్టే. సో డైరెక్ట్ బై అండ్ సెల్ అని ఇస్తే మీకు రేపు పొద్దున ఓన్లీ ఆ బై వచ్చినప్పుడు బై చేయడం, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయడం ఇలానే అయిపోకూడదు అని చెప్పి మీరు చార్ట్ ప్యాటర్న్ ని కూడా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మాత్రమే మీరు ట్రేడ్స్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అట్లాగే ఎప్పుడు ఇండికేటర్స్ మీద ఎప్పుడు రిలే అవ్వకూడదు. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను. ఇండికేటర్స్ జస్ట్ మనకి రిఫరెన్స్ ని చూపిస్తుంది, ఎట్లా ప్రైస్ యాక్షన్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్పి. దానికన్నా ముఖ్యంగా మనం ఇంకా నేర్చుకోగలిగితే ఇంకా వండర్స్ అయితే చేయొచ్చు. సో అట్లాగే మనకి బిట్ కాయిన్ లో ఎక్కువ లిక్విడిటీ గ్రాప్స్ అయితే ఉంటాయి కదా, ఆ లిక్విడిటీ గ్రాప్స్ ని కూడా ఇది ఇచ్చేసి ఆ లిక్విడిటీస్ ప్రకారమే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైన రెడ్ జోన్ కనిపిస్తుంది అని అంటే ఆ లిక్విడిటీకి వెళ్ళి మళ్ళీ కింద ఉన్న గ్రీన్ జోన్ లిక్విడిటీ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. సో ఈజీగా ట్రేడ్ చేయొచ్చు కదా, పెద్ద టెన్షన్ ఉండదు. దీంట్లో 1:1 రేషియో, 1:1 ప్రాఫిట్ కింద తీసుకొని లాస్ అనేది జస్ట్ విక్ కింద పెట్టినా కానీ మనం మాక్సిమం మోస్ట్ ప్రాఫిటబుల్ మన ట్రేడ్స్ అనేది 90% హిట్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. అసలు ఈ ఇండికేటర్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాము. కంటెంట్ లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రెసెంట్ చూసుకుంటే కనుక మనకి అప్ సైడ్ ఏవైతే రెడ్ కలర్ జోన్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ రెసిస్టెన్స్ జోన్స్ అవుతాయి గైస్. అట్లాగే కింద డౌన్ సైడ్ కనిపిస్తుంది ఈ బాటమ్ లో గ్రీన్ కలర్ ఉన్నవన్నీ సపోర్ట్ జోన్స్. ప్రెసెంట్ ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది అయితే చెక్ చేద్దాం. సో ప్రెసెంట్ మనకి బాటమ్ లో బిట్ కాయిన్ ట్రేడింగ్ అరౌండ్ $1,06,692 లో అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ బాటమ్ లో ఉన్న బిట్ కాయిన్ సపోర్ట్ అయితే ఇదే. మనకి ప్రెసెంట్ మనకి 1 అవర్ స్ట్రక్చర్ లో ఉన్న సపోర్ట్ ఇదే. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక సింగిల్ టచ్ ఎప్పుడైతే డైరెక్ట్ గా ఒక్కసారి వచ్చి టచ్ చేసిన తర్వాత మనకి ఎంత ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చింది. సో ఇట్స్ అరౌండ్ $1,369 అయితే మూవ్ ఇవ్వడం జరిగింది, క్యాప్చర్ చేసాము. దాని తర్వాత కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయ్యి దీనికన్నా కింద, ఈ ట్రెండ్ లైన్ కన్నా కింద అండ్ ఇక్కడ మనకి గ్రీన్ లైన్ కన్నా కింద క్లోజ్ చేస్తే గనక నెక్స్ట్ మనకి ఈ లైన్ కాస్త ఇలా డాటెడ్ లైన్స్ కింద మారిపోతుంది. సో ఈ డాటెడ్ లైన్స్ ని ఎలా ట్రేడ్ చేయాలి, అట్లాగే ఈ లైన్ దగ్గర మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఈ రెండు తెలుసుకుందాము. అట్లాగే మనకి రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేస్తే ఎలా చూడాలి, అసలు ట్రేడ్ పక్కన పెడితే అసలు డైలీ టైం ఫ్రేమ్ లో కూడా ఎక్కడెక్కడ నుంచి ఇది రిజెక్షన్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది, అట్లాగే ఎక్కడెక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి అయితే పనిచేస్తూ ఉంటుంది ఇది. సో ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ లో ఇక్కడ ఇన్ కేస్ మనకి 1,06,000 మళ్ళీ సపోర్ట్ దొరికినా కానీ నెక్స్ట్ మనం చూడొచ్చు రిజెక్షన్ టువర్డ్స్ మళ్ళీ 1,09,000 to 1,10,500 దాకా రిజెక్షన్ అయితే చూస్తాము. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకసారి బౌన్స్ బ్యాక్ తీసుకుంది అని అంటే మళ్ళీ ఈ ఏరియా దగ్గర చూస్తాము. ఇక్కడ ప్రెసెంట్ మనకి 49 minutes లో ఎల్లో క్యాండిల్ అయితే ప్రింట్ అవబోతుంది. డౌన్ సైడ్ ఎల్లో క్యాండిల్ ప్రింట్ అవుతుంది అంటే తెలుసు కదా, మనకి ఆబ్వియస్ గా మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ నే తీసుకెళ్లబోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ దీంతో పాటు యాజ్ యూజువల్ గా మన రెడ్ క్యాండిల్ స్ట్రక్చర్ కూడా సేమ్ వర్క్ చేస్తుంది. రెడ్ క్యాండిల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ నుంచే మార్కెట్ మళ్ళీ రిజెక్షన్ అయితే తీసుకుంటుంది. దీన్ని కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ ప్రైస్ ఇన్ కేస్ మనకి ఈసారి మళ్ళీ అప్వర్డ్స్ మొమెంటం వచ్చినా ఇక్కడ $1,08,431 నుంచే రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి 2 hours, 3 hours, 4 hours, 6 hours క్యాండిల్ గైస్ ఇది. సో
చూసారా 6 అవర్స్ అన్నది 48 minutes లో మనకి క్లోజ్ అయిపోతుంది. 48 minutes కి ఉన్న 6 అవర్స్ క్యాండిల్. అండ్ మనకి అట్లాగే బిట్ కాయిన్ లో ఇప్పటిదాకా ఒక రెడ్ క్యాండిల్ కూడా రాలేదు. ఇన్ కేస్ వచ్చింది అని అంటే ఈ స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయినట్టే. ఇక్కడ ఉన్న ప్రెసెంట్ ఉన్న బయ్యర్స్ అయితే కన్జ్యూమ్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి బిట్ కాయిన్ టువార్డ్స్ $1,04,376 దాకా అయితే రీట్రేస్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బయ్యర్స్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న బయ్యర్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకి మార్కెట్ ఇక్కడ దాకా రీట్రేస్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే మనం బిట్ కాయినే కాదు కొన్ని ఆల్ట్స్ లో చూద్దాం. ఆల్ట్స్ లో ఇది మిరాకిల్స్ చేస్తుంది అని అయితే చెప్పొచ్చు. నా రీటెస్ట్ చెప్తుంది ఇది. ప్రెజెంట్ మనం 30 minutes టైం ఫ్రేమ్ లో ఉన్నాము. ఓకే, యూజువల్ గా 1 hour టైం ఫ్రేమ్ ని ఎక్కువ నేను చూస్ చేసుకుంటాను. ప్రెసెంట్ మనం చూస్తున్న ఆల్ట్ వచ్చేసరికి ఆప్టోస్ గైస్. ఆప్టోస్ లో ప్రీవియస్ గా అయితే చూద్దాము. ఫస్ట్ రెసిస్టెన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము. రెసిస్టెన్స్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది అయితే మనకి పక్కా తెలియాలి. రెసిస్టెన్స్ లో చూసుకుంటే కనుక ఆప్టోస్ మనకి టువార్డ్స్ $5.524 దాకా అయితే వచ్చింది. దాని తర్వాత ఒక చిన్న రీటెస్ట్ కూడా జరిగింది చూడండి. దాని తర్వాత డౌన్ ఫాల్ కంటిన్యూషన్ అయితే జరిగింది. ఎప్పుడైతే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మనం దీంట్లో చూడాల్సింది ఏదైతే మనకి రెడ్ కలర్ బాడీతో కనిపిస్తుందో ఆ బాడీ అంతా ఒక రెసిస్టెన్స్ జోన్. లైన్స్ కాదు, ఆ బాడీ అన్నది రెసిస్టెన్స్ జోన్. ఆ బాడీ దగ్గర నుంచి కరెక్ట్ గా రీటెస్ట్ తీసుకుని చూడండి. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ డౌన్ ఫాల్ వచ్చిన తర్వాత ఆ బాడీ దాకా రీటెస్ట్ కి అయితే వస్తుందో అక్కడ మనం షార్ట్ ని బిల్డ్ చేయాలి. లేదా ఇక్కడ రీటెస్ట్ లో కూడా బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 1:1 రేషియోలో తీసుకుంటారా, లేకపోతే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ దగ్గరలో ఉంది దానికన్నా ముందే మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసేయాలి. ఎక్కడైనా అంతే, గ్రీన్ లో కూడా బాడీ ఇంపార్టెంట్, లైన్స్ అయితే ఇంపార్టెంట్ కాదు. అక్కడ నుంచి రీటెస్ట్ తీసుకుంది, దాని తర్వాత కంటిన్యూయేషన్ ఆఫ్ ఫాల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అయితే బిల్డ్ చేసింది. ఈ సపోర్ట్ దగ్గరే మార్కెట్ మూవ్ అయింది. ఇక్కడ సపోర్ట్ బిల్డ్ కన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. దాని తర్వాత రీటెస్ట్కి వచ్చింది. ఆ రీటెస్ట్ నుంచి మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే రిజెక్షన్. ఎప్పుడైతే బయర్ క్యాండిల్ వస్తుందో, బయర్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇనిషియల్ గా మనం రిజెక్షన్ తీసుకొని మార్కెట్ లో అక్కడ టీపీ అయితే తీసేసుకోవచ్చు. రిజెక్షన్ పాయింట్ దాకా వచ్చి దానిపైన బయ్యర్ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బయ్యర్ క్యాండిల్ రాలేదు అని అంటే మనకు తెలిసిందే కదా, అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే సపోర్ట్ దగ్గరికి వచ్చింది చూడండి. అదే సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇనీషియల్ టచ్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కానీ ఇనీషియల్ టచ్ మనకి చాలా మంచి మూమెంట్ ఇస్తుంది. ఇట్స్ అరౌండ్ 2.12% అయితే కవర్ చేసింది. ఇది ఇంట్రాడే చేసే వాళ్ళకి కానీ మీరు దీన్నే 5 minutes లో చూడండి, 15 minutes లో చూడండి. సో నెక్స్ట్ మనం దీన్ని ఇది ఒక జోన్ కింద తీసుకొని 30 minutes లోకి వెళ్దాము. 30 minutes లో చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ దాకా ఇట్లా టచ్ చేసిందో ఇనిషియల్ గా మళ్ళీ మూవ్ ఇచ్చేసింది. నెక్స్ట్ 15 minutes, 5 minutes టచ్ చేయంగానే ఇంకొక కాన్సెప్ట్ అయితే నేర్పిస్తాను గైస్. నేను ఇది కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే ఇది వెరీ ఈజీ. ఎప్పుడెప్పుడైతే మనకి ఒక సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి రెడ్ క్యాండిల్ ఆగిపోయి నెక్స్ట్ వైట్ క్యాండిల్ ప్రింట్ అయ్యి రెడ్ క్యాండిల్ కన్జ్యూమ్ చేసుకొని వైట్ క్యాండిల్ వస్తుందో, అంటే వైట్ క్యాండిల్ వచ్చిందో అక్కడ నుంచి లాంగ్ ఇచ్చేయండి. జస్ట్ రెడ్ క్యాండిల్ బాటమ్ ని మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే కనుక ఇంత మంచి క్యాప్చర్ మూవ్స్ అయితే కవర్ చేయొచ్చు. మీరు ప్రీవియస్ గా కూడా జోన్స్ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడైనా చూడండి. జోన్, గ్రీన్ జోన్, రెడ్ క్యాండిల్ ఇక్కడతో ఆగిపోయింది. నెక్స్ట్ మనకి వైట్ క్యాండిల్ ప్రింట్ అయింది. ఇనిషియల్ గా మనకి ఇంత మూవ్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే సపోర్ట్ దగ్గర, ఇది సపోర్ట్ ఎన్ని సార్లు మనకి ఇచ్చేసిందో చూడండి. 5 minutes టైం ఫ్రేమ్ లో చూస్తున్నాం మనం. దీన్ని 1 hour టైం ఫ్రేమ్ లో సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ప్రెసెంట్ ఇదే సపోర్ట్ దగ్గరకు అయితే వస్తుంది. ప్రెసెంట్ ఈ సపోర్ట్ లో వాల్యూమ్ ఉందా లేదా, నెక్స్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కొంచెం దీన్ని టైనీ పెట్టడం జరిగింది, ఎందుకంటే క్యాండిల్స్ అన్నది క్లమ్జీ అయిపోతున్నాయి అని చెప్పి టైనీ అయితే పెట్టాను. 557.11K వాల్యూమ్ అయితే ఉంది. దీంట్లో సపోర్ట్ మంచి సపోర్టే ఉంది. ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. లేదు పైనుంచి మనం చూసుకుంటే కనుక మనకి ఇచ్చిన రెసిస్టెన్స్ 1.297 మిలియన్ అయితే ఉన్న రెసిస్టెన్స్ అయితే మనకి రిజెక్షన్ తీసుకొని వచ్చింది. ఇన్ కేస్ దాంట్లో మంచి సెల్లర్స్ ఉంటే కనుక దీన్ని బ్రేక్ చేసుకొని దీని కింద క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే ఒక రీటెస్ట్ తర్వాత మళ్ళీ ఇలా ఫాల్ అయితే అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అన్నది ఇట్లా వర్క్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేదన్నా ఆల్ట్స్ లో అయితే చూద్దాం మనం. ప్రెసెంట్ నిన్న నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక ట్రేడ్ ఇవ్వడం కూడా జరిగింది. బేస్డ్ ఆన్ దిస్, ఇది చూసుకొని మాత్రమే నేనైతే ట్రేడ్ ఇచ్చాను. ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తున్నప్పుడు సపోర్ట్ ని బిల్డ్ చేయడం అయితే కనిపించింది నాకు. ఈ సపోర్ట్ లోనే ఇక్కడ మనం స్టాప్ లాస్ ని అయితే పెట్టి ఈ సపోర్ట్ నుంచే మనం టార్గెట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ 4.5 టార్గెట్ చెప్పాను, అదే టార్గెట్ హిట్ చేసి మార్కెట్ అయితే అక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయింది. సో బికాస్ ఎందుకు ఇచ్చాం మనం ఇదే టార్గెట్,
అందుకని ఏదైనా కానీ ఫిబొనాచి రీట్రేస్మెంట్ కూడా నేర్చుకోగలిగితే కనుక వండర్స్ చేయగలరు మీరు. మార్కెట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది అని అంటే ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్ నుంచి రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి గైస్, సూయిలో చూద్దాం. సూయి ఆల్రెడీ ఈ ప్రైస్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిజెక్షన్ ఎక్కడ ఇచ్చింది, రిజెక్షన్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఇంకోటి ఏం అర్థమైంది, మనకి బ్లూ క్యాండిల్ కూడా దీనికన్నా పైన కింద క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ దాకా టార్గెట్ తీసుకుంటాం. ఈ టార్గెట్ ఎంత వచ్చింది మనకి, దీని తర్వాత ఈ క్యాండిల్ తర్వాత తీసుకుంటాం కాబట్టి 4.77%. ఇంట్రాడే చేసే వాళ్ళకి మన బ్లూ క్యాండిల్స్ ఇండికేటర్ ఉంటే కనుక క్రిప్టోగ్యాన్ బ్లూ, రెడ్ అండ్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇండికేటర్ ఉంటే, దాంతో పాటు క్రిప్టోగ్యాన్ స్వింగ్ హైస్ అండ్ లోస్ ఇండికేటర్ కూడా ఉంటే గనక మీరు ఈజీగా మార్కెట్లో మూమెంట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవచ్చు. అట్లాగే ఎవ్రీడే ఇంట్రాడే కోసం ఎంతో కొంత ప్రాఫిట్ని అయితే ఈ ఇండికేటర్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈ ఇండికేటర్స్ కావాలంటే ఏం చేయాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది గైస్. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ వీక్కి ఎప్పుడెప్పుడైతే ఇండికేటర్స్ ఎక్స్పైర్ అవుతూ ఉంటాయో దాని తర్వాత నేను మళ్ళీ ఒక కొత్త ఫామ్ని అయితే రిలీజ్ చేస్తాను. ఆ ఫామ్ని రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇండికేటర్ కావాలి అనుకుంటే ఎవరికైనా మీ ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీరు మీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ నేమ్ ఉంది చూసారా, దీన్ని మీరు యూజర్ నేమ్ అని అంటాం. లేదు ప్రొఫైల్లోకి వెళ్ళినా కానీ మీకు ప్రొఫైల్లో కూడా కనిపిస్తుంది, చూసారా, ఇది యూజర్ నేమ్. ఇది కాపీ చేసి నాకు ఫామ్లో ఇవ్వగలిగితేనే నేను మీకు ఇండికేటర్స్ ఇవ్వగలను. మీరు ఏదైతే మెయిల్ ద్వారా సైన్ ఇన్ చేశారో, మీరు మెయిల్ ద్వారా ఇది చేశారో అవి ఇస్తే కనుక నేను మీకు ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇవ్వలేను గైస్. ఇవైతే గుర్తుంచుకోండి ఒకసారి. నాకు పర్ఫెక్ట్ యూజర్ నేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇవ్వగలను. అట్లాగే మన ఇండికేటర్స్ గోల్డ్లో కూడా వర్క్ చేస్తున్నాయి గైస్. లైక్ నాకు వేరే వాళ్ళు రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఓకే, మనం క్రిప్టోకి అని బిల్డ్ చేసినవి మొత్తం మార్కెట్స్కి అన్నిటికీ వర్క్ అవుతున్నాయా అని చెప్పి నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ద థింగ్ ఏంటి అని అంటే నేను ఓన్లీ క్రిప్టోలో ఎంత వాల్టాలిటీ ఉంటుందో ఆ వాల్టాలిటీకి అనుగుణంగా ఇండికేటర్స్ అయితే బిల్డ్ చేస్తున్నాను గైస్. అన్ని మార్కెట్స్లో అదే వాల్టాలిటీ ఉండదు కాబట్టి కొంచెం ఏమన్నా ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను ఎప్పుడు రీటెస్ట్ చేయలేదు కాబట్టి నేను అందుకే ఇప్పుడు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. ఇన్ కేస్ వర్క్ చేస్తే కనుక నైస్, వాడండి, నో ప్రాబ్లం దాంట్లో. ప్రెసెంట్ 1 అవర్లో చూసుకుంటే కనుక గోల్డ్ ఇక్కడే మనకి రిజెక్షన్ జోన్లోకి వచ్చింది, అదే అక్కడే రిజెక్ట్ అయితే అవుతుంది. దీని పైనకి వెళ్ళగలిగితే ఓకే, లేదు అని అంటే కనుక మనకి మళ్ళీ ఇక్కడ దాకా అట్లీస్ట్ ఎంత లేదన్నా ఇక్కడ ఉంది కాబట్టి రెడ్ క్యాండిల్ 3286 ఇక్కడ దాకా సపోర్ట్ తీసుకోవడానికి అయితే మార్కెట్ కిందకు వస్తుంది. సేమ్ మనం ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ చూసుకున్నా కానీ మనకి 50% జోన్ అన్నది 3288 ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దాకా ఇన్ కేస్ ఏమైనా షార్ట్ బిల్డ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ దాకా మీ టీపీ అయితే ఉంటుంది. చాలా హ్యూజ్ పిప్స్ అయితే వస్తాయి. మనం గోల్డ్లో పిప్స్ అని అంటాము. ఆల్రెడీ మనకి చూసుకుంటే కనుక బయ్యర్ ట్రాప్ అవ్వడం అయితే జరిగింది. మాక్సిమం ఇక్కడ నుంచే రీట్రేస్మెంట్ తీసుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కింద ఉన్న బయ్యర్స్ అండ్ ఇక్కడ ఒక చిన్న కన్సాలిడేషన్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ అయితే తీసుకోవచ్చు ఏమో. ఓకే, సో అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. మన ఇండికేటర్ యాక్సెస్ కావాలి అని అంటే తెలిసిందే కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి, అక్కడ ఫామ్ ఉంటుంది, ఫామ్ని ఫిల్ చేయండి. ఫామ్ లేదు అని అంటే వెయిట్ చేయండి, ఫామ్ వస్తుంది ఎవ్రీ వీక్లీ వైజ్గా అండ్ 15 డేస్ వైజ్గా లేకపోతే మంత్లీ వైజ్గా ఎవ్రీ వీక్ అయితే వస్తూ ఉంటుంది ఫామ్ కొత్త వాళ్ళ కోసం. నో ప్రాబ్లం, దాంట్లో వెయిట్ చేయండి. ఆ ఫామ్ వచ్చిన తర్వాత ఫిల్ చేయండి. మీ యూజర్ ఐడిని ఫిల్ చేస్తే కనుక మీకు దాన్ని బట్టి ఎక్స్పైరీ వస్తుంది. దాని తర్వాత అంతసేపు యూజ్ చేసుకోండి ఇండికేటర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు ఏదైతే వీడియో చూసి టెలిగ్రామ్లోకి అయితే వచ్చారో ఏ ఇండికేటర్ని మీరు అయితే యూజ్ చేశారో ఆ ఇండికేటర్ మీద ఫీడ్బ్యాక్ అయితే మ్యాండేటరీగా ఇవ్వండి గైస్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకే నేను మళ్ళీ యాక్సెస్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు వాడుతున్నారు, మీకు అర్థమవుతుందా లేదా, అర్థం కావట్లేదు అని అంటే ఏమన్నా చెప్తేనే కదా మళ్ళీ నాకు తెలుసుకునేది. మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద యూట్యూబ్లో ఏమన్నా మళ్ళీ దాని మీద అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని తెలుసుకోవడానికి మీకు మళ్ళీ వాటి మీద నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఊరికే ఇండికేటర్ యాక్సెస్ తీసుకొని యూజ్ చేయకపోతే కనుక వేస్ట్ గైస్. దాని బదులు వాడే వాళ్ళకి ఇస్తే కనుక నాకు. సో అంతే గైస్, మన ఇండికేటర్స్ అయితే అందరికీ మంచి యూస్ఫుల్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు అదే అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పటిదాకా క్రిప్టోగ్యాన్ 1 ఇండికేటర్ని వాడారు, 2nd ఇండికేటర్ని కూడా వాడారు. ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం 3rd ఇండికేటర్ని అయితే లాంచ్ చేయబోతున్నాము. ఇది కూడా మీకు మార్కెట్ వ్యూస్ని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా
యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. సో నేను అనుకున్నదే మీకు జరుగుతుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీ కామెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.